రామన్న, జై కేసీఆర్. కారు గుర్తుకే. తిండి లేకున్నా ఉంటారా? తిండి లేకున్నా ఏం లేకున్నా అసలు వారం రోజుల దాకా ఉండబుద్ధి అవుతుంది మీ అందరిని చూస్తూ ఉంటే నాకు ఇంత అద్భుతంగా. ఎందుకనంటే ఇలా చాలామంది మహిళలు వచ్చినారు, మా ఆడబిడ్డలు వచ్చినారు. ఏ ఆడబిడ్డని కదిలించినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నది, ఇక గిదే మోక దొరికింది బిడ్డ, మా ఆడోళ్ళను మోసం చేసిండు, సారు 1,00,000 రూపాయలు ఇస్తే ఆ 1,00,000కు మా బిడ్డలకు అక్కడికి వచ్చినాయి, వీడు తులం బంగారం అని ఆశ పెడితే మా ఆడబిడ్డలు ఓటేసిరు తప్ప ఇక రాని వారి సంగతి చెప్తామని చెప్పేసి ఇలా మా ఆడబిడ్డలు వచ్చి ఇక్కడ నిలబడ్డారు. ఇలా ఎక్కడ పోయినా కూడా గివ్వే మాటలు కనబడతా ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఆడబిడ్డలందరూ కూడా వందనాలు చెప్తా ఉన్నాం. మీరందరూ కూడా కదలకుండా ఉండాలి, తప్పకుండా రామన్నను ఆశీర్వదించాలి, కేసీఆర్కు అండగా నిలవాలి, సున్నితమ్మ కారు గుర్తును మనం గెలిపించుకోవాలి. గిన్ని పనులు ఉన్నాయి కాబట్టి కొంచెం వర్షం వస్తూ ఉన్నది, అయినా పర్వాలేదు. ఎందుకంటే ఒకప్పుడు వర్షం కోసం ఎంత తిప్పలు పడ్డమే, మనం ఎన్ని పాటలు పాడుకున్నాం. సేలల్లో నీళ్ళు లేవు, సెలకల్లో నీళ్ళు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్ళు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అని వాన కోసం కన్నీళ్ళు పెట్టినటువంటి తెలంగాణ దుఃఖాన్ని ఇలా కాళేశ్వరం కట్టి ఇలా హైదరాబాద్కు మంచినీళ్ళతో పాటుగా ఇలా పల్లె పల్లెలకు మంచినీళ్ళు అందించినటువంటి సారు మన కేసీఆర్. కాబట్టి ఇలా వాన కూడా మనంబడే ఉంటున్నది, ప్రజలు మనంబడే ఉంటున్నారు. ఇలా ఊరంతా ఒక్క దిక్కోడు ఉంటే ఊసుగన్లోడు ఇంకో దిక్కున్నట్టు ఊరు ఊరు పల్లెలని కేసీఆర్ దిక్కుంటే ఇలా వాళ్ళ దిక్కు ఎవరున్నారో మీకు తెలుసు. రేవంత్ రెడ్డి దిక్కు ఎవరున్నారు? గుండగాళ్ళు ఉన్నాడు, రౌడీలు ఉన్నాడు, పనికి మాలోళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు. ఏం గ్యాంగ్ ఉన్నది? చెడ్డి గ్యాంగ్ ఉన్నది. అక్కడ చెడ్డి గ్యాంగ్ ఉన్నది. ఇక్కడ ప్రేమగల్ల ఏమంటారా, ఇక్కడ ప్రేమగల్లోళ్ళు ఆత్మగల్లోళ్ళు తెలంగాణ వాళ్ళు అంతా కూడా మన కారు దిక్కున్నాం. కాబట్టి మనమందరం కూడా కొద్దిగా ఓపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు కూడా పోవద్దు, అంతే అన్న.